ఏ రా జల్దినా. అరే పిచ్చిదాను అవే ఆకలి అవుతుంది, ఎండ కొడుతుంది, అక్కడ పారాడైస్ ఉంది, మంచిగా బిర్యానీ తిందన్నాడు. నీకు ఎప్పుడు తిండికోలనా అదేసిన ఇదేసిన అనుకుంటా. ఫస్ట్ జ్యువెలరీ ఇప్పి తర్వాత మంచిగా బిర్యానీ తిందాం గానీ. కాదు నువ్వు బిర్యానీ తినిపిస్తాను సికింద్రాబాద్ తీసుకొచ్చి ఆ పారాడైస్ ఆపోజిట్ ఉన్న ఈ జ్యువెలరీ షాప్ కి తీసుకొచ్చినావు కదా, నీ ప్లాన్ అది కదా అసలు. నీకు తెలియదు కదా, నీకు అందుకు నువ్వు చెప్తే వస్తావా, అందుకోసం నీకు బిర్యానీ అని ఆశ పెట్టి ఇటుకి తీసుకొచ్చిన. సరేలేదే ఏడవకు, నీకు ఇప్పిస్తాలే. నిజంగా ఇప్పిస్తావా? నిజంగానే ఇప్పిస్తా. నాకు ఫస్టే అర్థమైంది నువ్వు ప్లాన్ వేసుకొని ఇటుకి తీసుకొస్తున్నావు అని. ఇక మన పన్న జ్యువెలరే కదా, మన బడ్జెట్ లో మనకు తగ్గట్టు మంచిగా ఉంటాయని నేను కూడా ఓకే అన్న ఇక్కడికి తీసుకొచ్చేసిన. సో ఇక లోపల ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని ప్రతి ఒక్కటి అయితే బ్యాక్ కెమెరా పెట్టి మా లయన్ పెట్టి చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ముందే దొరికిందే ఛాన్స్, మస్తుగా ఉంటా నడవండి. షాప్ అయితే మస్తు. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ లేక లేక మా ఆయన జ్యువెలరీ ఇప్పిస్తా అంటున్నాడు, మంచి మంచి కలెక్షన్ చూపి. ఓకే మేడం రండి. సార్ ఇంకోటి ఆఫర్స్ అయితే ఉన్నాయి కదా సార్, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి సార్, చాలా ఆఫర్స్ ఉన్నాయి, ముందు రండి. పన్నా జ్యువెలర్స్ అంటే ఏదో అనుకున్న, పబ్లిక్ మొత్తం నిండిపోయారు. వామ్మో కలెక్షన్స్ అయితే అద్దరిపోయినాయి. ఈ మాత్రం కలెక్షన్స్ ఉంటే పబ్లిక్ నిండిపోకపోతే ఏం చేస్తారు చెప్పండి. పోయి మా ఆయన అయితే మంచి షాప్ కి తీసుకొచ్చిన. ఏంది ఇప్పిస్తావా ఇప్పియవా? అరే నీ ఇష్టం వచ్చింది తీసుకోవే, నాకు కూడా చూస్తుంటే మస్తు అనిపిస్తున్నాయి. సరేనా? మా ఆయన బంగారం నడు పోదాం షాప్ చూద్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సికింద్రాబాద్ లోనే ఓల్డెస్ట్ అండ్ 40 years మోస్ట్ ట్రస్టెడ్ జ్యువెలరీ స్టోర్. గూగుల్ అయితే 5000+ రివ్యూస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటెడ్ జ్యువెలరీ స్టోర్ ఏదైనా ఉందంటే అది పన్నా జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ స్టోరే. ఇక్కడ జ్యువెలరీ అంతా హెవీగా కనిపిస్తుంది, కానీ వేసుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే ఉంటాయి. మన హైదరాబాద్ మొత్తంలో ఫస్ట్ ప్లేస్ లో లైట్ వెయిట్ జ్యువెలరీ గోల్డ్ దొరికి ఏకైక స్టోర్ ఏదైనా ఉందంటే పన్నా జ్యువెలరీ ఎక్స్క్లూజివ్. అఫోర్డబుల్ ప్రైస్ లో కాంప్రమైజ్ లేకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకోవాలంటే ఇక్కడికి రావాలి. ట్రెడిషనల్ టు ట్రెండ్, బ్రైడల్ టు డైలీ వేర్ వరకు లార్జెస్ట్ వెరైటీ ఆఫ్ లైట్ వెయిట్ గోల్డ్ డిజైన్స్ అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి. పన్నా జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ అంటే నో హిడెన్ చార్జెస్, నో గ్లిమ్సిక్స్, ఆనెస్టీ అండ్ ట్రాన్స్పరెన్సీ లో ఫస్ట్ ఉంటుంది. వడ్డనం అండ్ బ్రైడల్ మేళ అయితే స్టార్ట్ అవబోతుంది. నక్షి అండ్ కుందన్ జ్యువెలరీ మీద 12.9% VA అయితే ఆఫర్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ May 15 నుంచి 31 వరకు మాత్రమే. బ్రైడల్ కలెక్షన్ లో అయితే more than 200 డిజైన్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని డిజైన్స్ అయితే చూసేద్దాం. ఇప్పుడు చెప్పండి సార్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో. ఎస్ మేడం, మన దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయి మేడం. ప్రస్తుతం మన దగ్గర మేడం May 15 నుంచి 31 దాకా వడ్డానం అండ్ బ్రైడల్ మేళా ఉంది మేడం. ఈ మేళాలో మీకు ఫ్లాట్ 12.9% కి వేస్టేజ్ వచ్చేస్తుంది అండ్ 0 మేకింగ్ చార్జెస్ ఉంటాయి మ్యామ్ దీంట్లో మీకు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్. ఎస్ మ్యామ్, దిస్ ఆల్ ఆర్ బ్రైడల్ కలెక్షన్. చాలా బాగున్నాయి, ఇది చాలా బాగుంది సార్. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది సార్ నార్మల్ గా? మ్యామ్ ఇది నార్మల్ గా మనకు వచ్చేసి 76 grams ఉంటుంది మ్యామ్ ఇది. సో ఇది యాక్చువల్ అయితే దీని వెయిట్ 150 grams 100 grams దాకా ఉంటుంది. బట్ మా దగ్గర లైట్ వెయిట్ లో హెవీ కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది 76 grams లో మీకు వచ్చింది. ఓకే ఓకే, లైట్ వెయిట్ లో మనం బంగారం చేసుకోవచ్చు అనమాట. కొంతమంది బడ్జెట్ లో ఎక్కువ తక్కువ బడ్జెట్ లో బంగారం చేసుకోవాలనుకునే వాళ్ళకి బెటర్ అన్నమాట. వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్ చాయిస్ ఉంటుంది. బాగుంది కదా సార్? ఎస్ మ్యామ్ బాగుంది. ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎవరైతే ముందే మ్యారేజ్ సీజన్ కాబట్టి ఆఫర్ పెట్టినారు కదా. ఎస్ మ్యామ్. సో డెఫినెట్ గా ఈ ఆఫర్ ఇక్కడికి వస్తే ఇస్తారు కదా సార్? ఇస్తాం మ్యామ్ డెఫినెట్లీ. లేదంటే బయటికి వచ్చినప్పుడు కూడా చెప్తారు అంటే ఉంది ఆఫర్ ఉంది చూడండి. డెఫినెట్లీ ఉంది ఆఫర్. ఇంకా చెప్పండి సార్, ఇంకా వీటి మీద ఏమేమి ఉన్నాయో ఆఫర్స్? అండ్ ఇంకో ఆఫర్ ఏంటంటే మ్యామ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ అబౌట్ 25 lakhs బిల్ చేస్తే మీకు ప్లేన్ జ్యువెలరీ మీద 8% దొరుకుతుంది అండ్ నక్షి కుందన్స్ మీద 12% వేస్టేజ్. అంటే నార్మల్ గా అనుకున్నా బయటనే నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ దాంట్లోనే ఇస్తారేమో అనుకున్నా ఆఫర్స్. మీరు గోల్డ్ లో కూడా ఆఫర్స్ ఇస్తారు? ఎందుకంటే మాది లైట్ వెయిట్ కలెక్షన్ ఉంటుంది మ్యామ్. లైట్ వెయిట్ లో మా దగ్గర హెవీ లుక్స్ ఉంటాయి. సో దట్స్ వై చాలా మందికి ఏంటంటే బంగారం వేసుకోవాలని ఉంటది, కాకపోతే హెవీ అంత కొనలేరు కాబట్టి లైట్ వెయిట్ లో తక్కువ బడ్జెట్ లో గోల్డ్ జ్యువెలరీ తీసుకొని వేసుకోవచ్చు. కలెక్షన్ చూడండి ఎంత బాగుందో. పెళ్లి కూతురు ఈ జ్యువెలరీ వేసుకుంటే ఆ పెళ్లి కూతురునే చూస్తారు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మా సిస్టర్ ది మ్యారేజ్ వస్తుంది, అందుకోసం ఇప్పుడు జ్యువెలరీ తీసుకుంటా. ఇక్కడ చూడండి వేసుకుంటాం, మెడల లుక్ చూడండి, అసలు లుక్కే మారిపోతుంది. సరిగా చూడండి ఎంత బాగుంది. అన్ని బాగున్నాయి సార్, ఒక్కటి తీసుకోలేకపోతున్నాం, అన్ని తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా అన్ని తీసుకోవాలనిపిస్తుంది. ప్రస్తుతం డిస్కౌంట్ ప్రైజెస్ ఉన్నాయి మ్యామ్. సో 12.9% అనేది వేస్ట్, చాలా తక్కువలో మీకు ఇప్పుడు ఇస్తున్నాం ఆఫర్ లో. ఎస్, ఇంకా చూపించండి సార్, ఆ జ్యువెలరీ చూపించండి ఒకసారి. ఓకే మేడం. అదేంటి సార్? ఈ పర్ల్ వస్తుంది, ఇది కూడా మనకు లైట్ వెయిట్ కలెక్షన్ ఉంటుంది మేడం. ఓకే, ఓన్లీ 26 grams. చూడండి ఎంత బాగుందో. ఇది ఇదంతా గోల్డ్? ఇయాలి మేడం, ఇదంతా గోల్డ్, ఇది కూడా గోల్డ్ మేడం. ఓకే, ఇది చూడండి, నెక్ పీస్ చూడండి ఎంత బాగుందో. దీన్ని ఏమంటారు సార్ ఈ మోడల్ ని? దీన్ని హాఫ్ మూన్ అంటాం మేడం. మా దగ్గర చాలా ట్రెండింగ్ లో ఉంటది ఇది.
యాక్చువల్లీ 30 to 40 grams లో రావాల్సింది 12 grams లో ప్రిపేర్ చేసి ఇస్తున్నాం కస్టమర్స్. 12 grams? ఎస్, ఇది 12 grams. వావ్, ఎంత బాగుందో చూడండి. ఈ కుందన్స్ కానీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సార్. ఇదంతా సీజర్ స్టోన్స్. ఇది ఒక్కటి నెక్ వేసుకుంటే చాలు, ఎలాంటి జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బ్రాడ్ గా ఉంటది, లైట్ వెయిట్ లో హెవీ లుక్ అంటారు దాన్ని. చాలా బాగుంది. 12 grams అంటే మనకు చాలా తక్కువ ప్రైస్ కూడా పడుతుంది. ఎస్ మేడం, అండర్ 2 lakhs. చాలా లైట్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంటది. అసలు మనం పట్టుకున్న ఫీల్ లేదు. లైట్ వెయిట్ లో మనకు చాలా తక్కువ వేస్టేజ్ లో బంగారం అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. చూసినారు కదా ఎన్ని గనం ఆఫర్లు ఉన్నాయో. చిన్నోడి నుంచి పెద్దోడి వరకు, పేదోడి నుంచి గొప్పోడి వరకు. ఇందులో నన్ను ఇన్వెస్ట్ చేయాలంటే మస్తు భయపడతారు. ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, కానీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఎవ్వరు భయపడరు. గోల్డ్ తీసుకోవాలని అనుకుంటారు కానీ తీసుకోవద్దని ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఎప్పటికీ పెరుగుతుంది కానీ ఎప్పటికీ తగ్గదు కాబట్టి అందరికీ తెలుసు ఈ విషయము. అందులోనూ ఇక్కడ ఏంటంటే తక్కువ బంగారంతో అంటే లైట్ వెయిట్తోని ఎక్కువ హెవీగా కనిపించే జ్యువెలరీ అవైలబుల్గా ఉంది కాబట్టి ఎవరైనా ఎఫర్ట్ చేసి తీసుకునేలాగా ఉంటాయి. ఇంకా కలెక్షన్ గురించి అయితే చెప్పొద్దు, కలెక్షన్ అయితే అదిరిపోయింది. మీరు షాప్ కి విజిట్ అయి చూస్తూనే అర్థమవుతుంది, అంత బాగున్నాయి. ఇక్కడ ట్రెడిషనల్ టు ట్రెండ్, బ్రైడల్ టు డైలీ వేర్ వరకు అన్ని జ్యువెలరీ ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి మీరు ఒక్కసారి షాప్కి వస్తే మాత్రం మీకు కావాల్సిన జ్యువెలరీ అంతా ఒకే దగ్గర తీసుకోవచ్చు. నా ముంగనే చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు, తీసుకొని పోతున్నారు. నాకైతే కలెక్షన్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేవు, అంత బాగున్నాయి. మీరే చూడండి కలెక్షన్స్ ఎంత బాగున్నాయి. మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. లయ ఇష్టం వచ్చింది తీసుకోమని చెప్పినా కదా, మళ్ళీ వేసుకొని చూడడం అవసరమా? అరే వేసుకొని చూడాలి కదా, ఇంటికి పోయినాక వేసుకొని చూస్తారా? ఫస్ట్ వేసుకొని చూసి పోవాలి, ఇంటికి తీసుకొని పోవాలి. సరే తీసుకుంటున్నావా? ఇది తీసుకుంటున్నా. ఇంకోటి కూడా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అర్థమైతలేదు. అందుకోసమే వేసుకొని చూస్తే తెలుస్తుంది కాబట్టి వేసుకున్నా. నీకు ఏం నచ్చిందో చెప్పు. నీ ఇష్టం వచ్చింది తీసుకో. నాకు అక్కడ మంచిగా సోఫాలు ఉన్నాయి, అక్కడ పోయి కూర్చుంటా. నీ ఇష్టం వచ్చింది తీసుకోపో. మా ఆయనకు తెలుసు నా షాపింగ్ అంత తొందరగా కాదని, ఇంకా అందుకోసమే మా ఆయన నన్ను వదిలేసి సోఫాలో కూర్చొని మంచి రిలాక్స్ అవుతుండు. నేను మాత్రం షాప్ అంతా ఒక్కటి చేసి జ్యువెలరీ అంతా బయటికి తీయమని చెప్పి జ్యువెలరీ చూస్తుంటే నాకు మాత్రం మస్తు ఫీల్ అయినా. ఎందుకంటే షాప్కి ఆల్మోస్ట్ బ్రైడల్ కలెక్షన్, పెళ్లి షాపింగ్ చేయడానికి వచ్చారు. వాళ్ళని చూస్తుంటే నా పెళ్లి కూడా ఇప్పుడైతే బాగుండేది. నేను కూడా మంచిగా ఇట్లా బ్రైడల్ కలెక్షన్ అంతా ఒంటి నిండా వేసుకొని పెళ్లి చేసుకునేదాన్ని అనిపించింది. కానీ నా అప్పుడేమో లవ్ మ్యారేజ్, అందులోనూ లాక్డౌన్ మీదికెంచి మేము గోల్డ్ కొనలేని సిచ్యువేషన్లో ఉండే. ఇప్పుడు గోల్డ్ కొనే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఏం లాభం చెప్పండి, మళ్ళీ పెళ్లి చేసుకుంటే దరిద్రంగా ఉంటుంది. పెళ్లి మళ్ళీ చేసుకోవాలంటే 25 yearsకి అంటే 25th మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు చేసుకుంటాం. అప్పుడు కూడా మా పిల్లలు చేస్తే చేసుకుంటాము. మేమంతలో మేము చేసుకుంటే దరిద్రంగా ఉంటుంది కాబట్టి ఇంకా కలెక్షన్స్ అయితే అదిరిపోయినాయి. నేను షాపింగ్ చేస్తుంటే మా ఆయన మధ్యలో వచ్చి ఆయనకు నచ్చినాయి ఆయన సెలెక్ట్ చేసుకుంటుండు. అరే నువ్వు ఒక్కదాని మీద తీసుకుంటావా, నేను కూడా తీసుకుంటా అని నాతో పాటు మరి షాపింగ్ చేస్తున్నాడు. ఆయన కూడా కొన్ని కలెక్షన్స్ అయితే నచ్చినాయి. నేను సెలెక్ట్ చేస్తే మాత్రం నచ్చలేదు, కానీ ఆయన సెలెక్ట్ చేసింది మాత్రం నాకు నచ్చాలంట. ఇదేం రూల్లో నాకైతే అస్సలు అర్థమైతలేదు. నీకు అవసరమా? పెళ్ళి అయిపోయింది పిచ్చిదాను, ఎంత బాగుంది చూడు. గోరు నిజంగా పులిగోరు మస్తుంది కదా, కిరాకు మీద మంచి కుర్తా వేసుకొని పెళ్లిలోకి పోతే మంచిగా అనిపిస్తారు. సార్ మీరు బాయ్స్ కూడా పెట్టారు, మస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ సార్? మేడం అది 49 grams. 49 తక్కువనే ఉంది సార్. వెయిట్ తక్కువ, ఒక 10 తులాలు ఉంటుంది అనుకున్నాను. లేదు కానీ మస్తుంది సార్. ఇది విష్ణుమూర్తి అవతారాలా? అవును అవును సార్, దశావతారం. దశావతారం. అబ్బా గోల్డ్ ఎంత బాగుంది చూడు అసలు దశావతారాలు. ఇక్కడ ఫినిషింగ్ కూడా బాల్స్ కానీ మస్తు వచ్చింది చూడు. సూపర్ ఉంది అసలు నిజంగా. తీసేసుకో ఒకటి, నాకు ఇప్పిస్తావు ఎట్లా? నువ్వు కూడా నాకు వద్దులే, నువ్వు తీసేసుకో. ఇప్పుడైతే నా బర్త్డేకి నేను తీసుకుంటా. నేను వచ్చినాను అనుకో ఒకటేసారి చేతి కడాలు, మెడల పులిగోర్లు, ఉంగరాలు అవన్నీ తీసుకుందామని ప్లాన్ లో ఉన్నా. అదే పెద్ద ప్లాన్. పండగ జ్యువెలర్స్కి వచ్చిందాడే మస్తు అనిపించినాయి కలెక్షన్స్ కానీ, అండ్ మీ షాప్ కానీ సూపర్ ఉంది అసలు. వామ్మో ఇక్కడ కలెక్షన్ చూడడానికి ఎంత బాగున్నాయో. ఇంకా బ్రైడల్ కలెక్షన్లు అయితే చెప్పొద్దు, మస్తు డిజైన్లు ఉన్నాయి. పెళ్లి కొడుకు కావాల్సిన జ్యువెలరీ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయిలకైతే పండుగ. ఎందుకంటే మీరు ఇక్కడ పన్నా జ్యువెలర్స్కి వచ్చారంటే చాలు, మీకు కావాల్సిన ప్రతి ఒక్క జ్యువెలరీ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా ఇప్పుడు పెళ్లిల సీజన్, ప్రతి ఒక్క పెళ్లి కూతురు ఏమనుకుంటుంది అంటే అందరిలో నేను హైలైట్గా అనిపించాలి, నా ఒంటి నిండా బంగారం ఉండాలి అని అనుకుంటుంది. వేరే షాప్ గోల్డ్ షాప్లోకి వెళ్ళి చూస్తేనేమో చిన్న నెక్లెస్ చూపిస్తారు. ఆ నెక్లెస్ 10 తులాలు, 12 తులాలు, 15 తులాలు అనేసరికి మస్తు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే బంగారం రేట్లు అట్లున్నాయి. కానీ మీరు పన్నా జ్యువెలర్స్కి ఒక్కసారి వచ్చారు అనుకోండి, తక్కువ బంగారంతో మీకు కావాల్సిన హెవీ జ్యువెలర్ లాగా కనిపించే లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే దొరుకుతుంది. దగ్గర నేను 2 hours అట్లా షాపింగ్ చేసిన. నేను షాపింగ్ చేసి అంతసేపు కస్టమర్స్ వస్తున్నారు, జ్యువెలరీ చూస్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి చూపిస్తున్నారు. ఇంకా నచ్చంగానే బిల్ చేపిస్తున్నారు, ప్యాక్ చేసి తీసుకుపోతూనే ఉన్నారు. అరే ఏంది వీళ్ళు ఇంత గోల్డ్ ఇంత సింపుల్ గా
కొంటుర్రా అనిపించింది. అదే మనం కిరాణా షాప్కి పోయి నూనె పప్పు ఉప్పి అని అడుగుతాం చూడు, అంత ఈజీగా గోల్డ్ అని చూపించి తీసుకొని పోతూనే ఉన్నారు. నాకైతే భలే అనిపించింది. అరే మనకు కూడా ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అనిపించింది. మనం కూడా ఆలోచించకుండా గోల్డ్ షాప్కి పోయి ఇలాంటి గోల్డ్ సెలెక్ట్ చేసుకొని ప్యాక్ చేసేసేయండి అని. కానీ ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తుంటే మా ఆయన నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు, నీకు నచ్చింది తీసుకో, ఎందుకంటే లైట్ వెయిట్ జ్యువెలరీ కాబట్టి మనం ఎఫర్ట్ చేయొచ్చు అని మరీ చెప్తున్నాడు. ఇంకా నాకు కొన్ని సెలెక్ట్ అయ్యి చేసుకుంటుంటే మా ఆయన కూడా సెలెక్ట్ చేసినాడు. అరే నీకు ఇది నస్తుంది, ఇది బాగుంటుంది, అంతేకాకుండా మీ చెల్ల పెళ్ళి అవుతుంది కదా, మీ మమ్మీ వాళ్ళకి కూడా చెప్పు, ఎందుకంటే మీ చెల్ల పెళ్ళికి అఫోర్డబుల్ ప్రైస్లో లైట్ వెయిట్ జ్యువెలరీ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అని. అంతేకాకుండా మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు పెళ్ళి కూడా ఉంది, మీ పెద్దమ్మ వాళ్ళకి కూడా చెప్పు అని ఒకటి మరీ చెప్తుండు. ఇంకా నాకైతే ఇక్కడ జ్యువెలరీ అయితే చూస్తుంటే ప్రతిదీ నచ్చుతుంది. చూస్తున్న కొద్దీ ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి అనిపిస్తుంది. మా ఆయన ఏదో ఒకటి తీసుకోవే, తొందరగా తీసుకోవే, ఎన్ని గంటలు వెయిట్ చేయాలని నన్ను ఒకటే సతాయిస్తుండు. ఇంకా నేను కూడా మా రిలేటివ్స్కి చెప్తాను, నేను షాపింగ్ చేసేంతసేపు వాళ్ళ రిలేటివ్స్ అందరికీ ఫోన్ చేసి వాళ్ళందరికీ చెప్తుండు, మీరు ఏదైనా గోల్డ్ తీసుకుంటా అంటే పన్నా జ్యువెలర్స్కి రాండి, ఎందుకంటే ఇక్కడ లైట్ వెయిట్ జ్యువెలరీ దొరుకుతుంది కాబట్టి మనం అఫోర్డ్ చేయొచ్చు అని మరీ అందరికీ కాల్స్ అయితే చేస్తున్నాడు. నేను ఆ లోపు నేను జ్యువెలరీ అంతా సెలెక్ట్ చేసేసుకున్నాను. అయిపోయింది ఆ సింగారించుకోవడం, ఇంకెంతసేపు? సేమ్ పెళ్లి కూతురులాగానే ఉన్నాను కదా. వస్తాయి నీకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆంటీ వైను అర్థమైతుందా? అరే ఊహలో కూడా ఊహించుకొనియావా, ఎందుకంత కుళ్ళు? అరే ఫీల్ కాకలే, ఈ జ్యువెలరీలా అచ్చం పెళ్లి కూతురులాగా మస్తు అందంగా ఉన్నావు తెలుసా కదా. నాకు కూడా అట్లానే అనిపిస్తుంది. నేనైతే పెళ్లి కూతురు అయిపోయినానేమో అనిపిస్తుంది. తీసుకుంటా మళ్ళా? ఇది ఫిక్స్. బాగుంది. ఈ గుడ్డలం పైన లక్ష్మీదేవతనా? లక్ష్మీదేవతనే. లక్ష్మీదేవత. అరే ఇక్కడ కూడా రాధాకృష్ణులు వచ్చిర్లయా మంచిగా. ఇప్పుడు జ్యువెలరీ మీద మంచిగా దేవుళ్ళు వచ్చినారు, ఎంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది, ఎంత బాగుంది. అండ్ ఇక్కడ కూడా సారీ, అండ్ ఇక్కడ కమ్మలు చూపెట్టు. అంటే ఇప్పుడు మొత్తం తీసుకుంటావా? ఇప్పుడు ఈ జ్యువెలరీ వేసుకుంటే ఈ జ్యువెలరీకి అందం వచ్చింది కదా నా వల్ల. వస్తాయి ఉండాలి, ఎంత ఉండాలి. జ్యువెలరీకి అందం రాలే, జ్యువెలరీ వల్ల నీకు అందం వచ్చింది. ఎట్లయినా కూడా నాకు అందం అయితే వచ్చింది కదా. వచ్చినావు, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని తీసుకుంటావా? ఓన్లీ ఒక ఏమంటారు ఇట్లా నెక్లెస్ కమ్మలు అట్లా తీసుకుంటావా? ఇది మొత్తం సెట్ తీసుకుంటా, ఇంకొక సెట్ కూడా తీసుకుంటా. ఇంకా ఏమన్నా టైం ఇస్తావు? 10 నిమిషాలు ఇంటికి పోయి జర ఏమన్నా కిడ్నీలు లివర్ ఏమైనా ఉంటే అమ్ముకొని వస్తా. 2 ఎందుకు ఇచ్చిరు, ఒకటి అమ్ముకొని ఇంకొకటి పెట్టుకొని కదా. ఒకటి అమ్ముకుంటే ఏం కదా, అమ్ముకొని రాపు. పోటీ పాపం అని ఒకటి ఇప్పిస్తాం అనుకుంటే నువ్వేంది? అరే భార్య అందం కన్నా నీకు అన్న ఎక్కువనా? భార్య అందం అయినా నువ్వు ఒక్కదానివే అనుకున్నానే, ఈ సిటీలో ఉన్న వాళ్ళు అందరు వచ్చినట్టున్నారు, ఇంత పబ్లిక్ ఏంది పాపం. చూసినావా అలా మొగుళ్ళు అందరూ వాళ్ళ భార్యని పక్కన కూర్చోబెట్టి మంచి జ్యువెలరీ ఇప్పిస్తారు, నువ్వేమో నా మీద ఏడుస్తూనే ఉండు. అది పక్కన కూర్చోబెట్టి మంచి జ్యువెలరీ ఇప్పేయడం కాదు, అలా జోబులన్నీ ఖాళీ చేస్తున్నారు పాపం. ఎంతో మంది మొగోళ్ళు బలైపోతున్నారు మీ ఆడవాళ్ళ వల్ల పాపం. ఏడో చూసినా ఎంత మంది ఉన్నారు అసలు. నిజంగా పన్నా జ్యువెలరీ అంటే ఎంత క్రేజ్ ఉంది కదా. పెళ్ళానికి జ్యువెలరీ ఇప్పినవాడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? సరే మన పన్నా జ్యువెలరీ ఉంది, ఎట్లయినా ఆఫర్ ఉంది అంటున్నారు కదా, నడు తీసుకుందాం. నాకు ఇప్పుడు ఏం వద్దులే, నేను తర్వాత తీసుకుంటా. ప్యాక్ చేపిస్తా అవి అన్నాడు. సరే ప్యాక్ చేసేసాను సార్, ఆ సెట్ కూడా ప్యాక్ చేయండి. ఏమైంది అలిగినావు? ఏనతో మాట్లాడప. అరే ఏమైంది? ఇప్పించినా కదా. ఇది ఒక్కటే ఇప్పించిన, ఇది ఇప్పిమంటే ఇప్పిస్తాలో కాదు. షాప్ బయట ఏమన్నా తెలుసా, ఒకటే చైన్ ఒకటే నెక్లెస్ తీసుకుంటాను అది, కానీ పై నుంచి కింది దాకా మొత్తం సెట్టే తీసుకుంది. ఇంకా ఇది కావాలంట. కలెక్షన్స్ ఎంత బాగున్నాయి. నిజంగా చెప్పాలంటే షాప్ బయట ఏమనుకున్నా తెలుసా, జస్ట్ లోపలికి పోయి చూపించుకొని తీసుకొచ్చేద్దాం అనుకున్నా. కానీ పన్నా జ్యువెలరీ లోపల ఒక్కసారి అడుగు పెట్టినాం అనుకోండి, ఆ కలెక్షన్స్ కానీ, ఆ డిజైన్స్ కానీ, ఆ జ్యువెలరీ కానీ అదిరిపోయింది అనుకుంటా. అసలు ఫైనల్ హ్యాపీయా? చాలా హ్యాపీ. నువ్వు ఏ ముడతాను ఇప్పించినావేమో, బయట మొత్తం ఫుల్ వర్షం పడుతుంది నువ్వు ఇప్పించేటప్పుడు. అంటే నచ్చిందా లేదా? ఫైనల్ తీసుకున్నాం, మంచిగా నచ్చింది. ఓకేనా? ఓకే. ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే అసలు మేము వచ్చి కూడా దగ్గర 2-3 గంటలు అయింది. వేసుకుంటుంది చెక్ చేస్తుంది, వేసుకుంటుంది చెక్ చేస్తుంది, అంత మంచిగా ఉన్నాయి. సో ఫైనలీ అయితే పన్నా జ్యువెలర్స్ దగ్గరికి వెళ్ళి మా లయకి అయితే ఇప్పించేసిన. మా పెళ్ళి 5 years అవుతుంది, ఫస్ట్ టైం ఇప్పించిండు. ఇప్పుడు నెక్స్ట్ మా చెల్లె పెళ్లి ఉంది, అప్పుడు కూడా ఇప్పించాలి చెప్తున్నా. ఓకే, సో మీకు కూడా మంచి మంచి కలెక్షన్స్ తోని మంచి జ్యువెలరీ కావాలనుకుంటే సికింద్రాబాద్ పారాడైస్ అక్కడ ఉంటది, దానికి ఆపోజిటే మనకి పన్నా జ్యువెలరీ ఉంటది. సో ఇక్కడికి రండి, మీకు నచ్చిన జ్యువెలరీ అయితే తీసుకొని వెళ్ళండి. ఒక్క మాటలో చెప్పాలంటే జ్యువెలరీ అయితే మైండ్ బ్లోయింగ్. నేను చెప్తున్నా కదా, ఓన్లీ గర్ల్స్ కే కాదు బాయ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక అబ్బాయిని అయ్యుండి గర్ల్స్ జ్యువెలరీ చూస్తే నాకే మతిపోతుంది అన్నమాట, అంత బాగున్నాయి.